ఎట్టేడా ఎట్టేడా ఏనుగెయ్యిరా అంటే ఆ పుల్ల ఈ పుల్ల అడ్డమేసిండట. హాగు అట్లనే చేసిందట కాంగ్రెస్ సర్కార్ కూడా. సీఎం రేవంత్ రెడ్డి సిగాజి పరిశ్రమ కాడికి వచ్చి ప్రతి ఒక్క మరణానికి ₹1 పరిహారం ఇప్పిస్తామని చెప్పిండు. చేతులు దులుపుకొని వెళ్ళిపోయిండు. ఇక దానికి ఎంతో మేలు చేసినట్టు ప్రచారాలు చేసుకున్నారు. సరే, ప్రచారం అనేది వాళ్ళ ఇష్టం గాని చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలని ఇగో ఇట్లా రోడ్ల మీద వదిలిపెట్టిండ్రు. ₹1 ఇస్తామన్నారు కానీ కోటి లేదు, తినేటందుకు రోటి కూడా లేదన్నట్టు చేసిండ్రట. అందుకే హరీష్ రావు సార్ వాళ్ళందరినీ సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ కు తీసుకుపోయిండు. అయ్యయ్యో, కన్నీళ్లు వలవల వరదలై పారుతున్నాయి. వాళ్ళ ఏడుపు గోస తీర్చేటో లెవెలు ఆదుకుంటామని చెప్పిన సర్కారు సప్పుడు చేస్తలేదు. ఫ్యాక్టరీ ఓనర్లు పత్తకలేరు. అందుకే గోడు గోడునే ఏడుస్తున్నారు. హరీష్ రావు ఏడవకుండాను కుంచుతున్నాడు. ఆదరువులు లేని జీవితాలకు అండగా నిలబడ్డది బీఆర్ఎస్ పార్టీ. మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కలెక్టర్ ఆఫీస్ కు బాధితులతోని బయలుదేరిండ్రు. తర్వాత సంగారెడ్డి కలెక్టర్ ఆఫీసులకు పోయి హరీష్ రావు సార్ మాట్లాడిండు. వాళ్ళ భర్త చోటేలాల్ కల్ చనిపోయారు. వీళ్ళ భర్త ఆ భర్త ఉన్న కలెక్టర్ సార్ పాపం ₹1 కూడా రానోళ్ళు ఎంత బాధలున్నారో ఏమో. మరి సీఎం సార్ చెప్పినాక కూడా ఎందుకు ఇవ్వలేదు కావచ్చు. ఫ్యాక్టరీ ఓనర్లు ఇచ్చినా లాడిమిట్ల వాళ్ళన్నది ఇన్నరా కావచ్చునా. ఆపదలున్నోళ్లను సర్కారు పట్టింపు చేస్తలేదా? ఎందుకు వీళ్ళను గాలికి వదిలేసిండ్రు కావచ్చు. ఒక ఇంట్లో మనిషి చచ్చిపోతే ఎంత బాధ ఉంటుందో తెలియదా? కనీస పట్టింపు లేకుంటే ఎట్లా? అంత పెద్ద సీఎం పదవిలున్న రేవంత్ రెడ్డి వచ్చి చెప్పినాక కూడా ఎందుకు ఇయ్యలేదు కావచ్చు. అసలే సీఎం రేవంత్ రెడ్డి మాట అంటే శాసనం. ₹1 వస్తాయి అన్నాడు అంటే వచ్చినట్టే. అవి విడుదల చేస్తే నడిమిట్ల ఎవరన్నా తిన్నారు కావచ్చు. మరి రేవంత్ రెడ్డి చెప్పినాక రాకపోవడేంది? రేవంత్ రెడ్డి మాట ఇచ్చినాక పని కాకుండా ఉండు అనేది జరుగుతుందా తెలంగాణలో? వదిలిపెట్టి 2 రోజుల్లో వాపస్ వచ్చింది. ఆ 11వ రోజు 10వ రోజు కూడా ఈడ పిలుస్తారేమో, పైసలు ఇస్తారేమో, ఈడ లేకపోతే ఏరేమో అని రిచువల్స్ కూడా ఎక్స్పెక్ట్ వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తే హాగో గంత బాగా చూసుకుంటున్నదట కాంగ్రెస్ సర్కారు. భర్త చచ్చిపోయిందనే బాధ ఓ దిక్కుంటే ఇంకో దిక్కు తెలంగాణ సర్కారు ఇస్తుందో ఇప్పిస్తుందో అని చెప్పినా ₹1 కోసము ఉపాసం వండుకుంటే ఎదురు చూసిందట. ఇట్లనే బాధితులతో మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ సర్కార్ మీదకి కాలు దువ్వాల్సి వస్తుంది అన్నట్టు హరీష్ రావు చెప్పిండు. పట్టి పట్టినట్టు ప్రభుత్వం ఉంటే ఊకునేదేలే అన్నట్టు మాట్లాడిండు హరీష్ రావు. మరి చూడాలి ఎట్లుంటదో. ₹1 పరిహారం బాధితులకు వస్తుందో లేకుంటే నడిమిట్లనే పలహారం తిరిగా మనిషి ఇంత తింటారో చూడాలి. ఏదేమైనా హరీష్ రావు ఈ పోరాటాన్ని ఆపేదేలే అన్నట్టు పట్టి పట్టిండు. చూడాలి ఏం దాకపోతుంది ఈ ఫైటింగు.